కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సప్తమంలో కేతు బలంగా ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. కెరీర్ పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం మటుకి చాలా తక్కువగా ఉంటుంది. కష్టం మీదైతే ప్రమోషన్ ఇంకొకరికి. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనే మీ కళ ఏదైతే ఉందో అది ఇంకొకరు లాక్కోవడం అది చాలా బాధాకరంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రమోషన్స్ వస్తాయి, కానీ మీకు ఆశించిన స్థాయిలో ఉండదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికి. ఏదైనా సరే వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాని పఠించండి. ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశి సాతు ద్వితీయంలో మేన్ రాశిలో శని భగవాన్ ఉన్నారు. శని కూడా వీరికి అంత అనుకూలంగా లేదు. ఖర్చులు అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇంటా బయట ఏదో ఒక గందరగోళం ఏర్పడుతుంది. కుటుంబంతో కావచ్చు, బంధువులతో కావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఉద్యోగపరంగా కాస్త చికాకులు ఉంటాయి. అధికారులతోటి, పై అధికారులతోటి, కింద స్థాయి ఉద్యోగస్తులతో కూడా. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఉద్యోగంలోనే స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కాస్త ఆలస్యంగా అయినా వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రస్తుతానికి చేయకుండా ఉండడం మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి ఆరాధన ఎక్కువ చేయడం, నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే సంబంధం కుదిరింది అనుకుంటాం. ప్రస్తుతానికి మూడాలు కాబట్టి సంబంధం ఏది కుదిరినా సరే మూడాలు అయిపోయాక వివాహం చేసుకోవడం, వివాహ ముహూర్తాలు పెట్టుకోవడం. ఈ లోపల అన్నీ బాగుంటాయి, అన్నీ మాట్లాడుకోవడం, అత్యవసరమైతే మాట్లాడుకోవడం, లేకపోతే మూడాలు అయ్యాక చూడడం అనేది చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సంతానానికి మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. వివాహపరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సమయం చూసుకొని మాట్లాడడం అనేది చెప్పదగినది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. తగాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్స్, లేదంటే బంధువర్గంతో, సహోదరి సహోదరులతోటి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి వల్ల జాగ్రత్త వహించండి. ఏదేమైనా సరే కష్టపడ్డాం, 10 మందిని చూసుకున్నాం, మనకు వచ్చేసరికి ఎవరు మనం చూడడం లేదే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి. మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. చార్టెడ్ అకౌంట్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాస్మెటిక్స్, డాక్టర్స్కి, ఈ రంగాల వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం చెప్పలేము, కానీ మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కొంతవరకు అనుకూలంగానే ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కూడా బాగుంటుంది. అదేవిధంగా స్టూడెంట్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఏదైతే అప్లై చేస్తారో అది మంజూరు అవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చక్కటి అవకాశం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నప్పటికీ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఏర్పడతాయి. బంధువర్గంతో విభేదాలు, అదేవిధంగా వ్యాపారంలో కొంతవరకు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఏది ఎలా ఉన్నా సరే మనకి మనం చూసుకోవాలనుకుంటారు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందుల వల్ల మనం చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకరి మీద బాధ్యత వహిస్తే అది మోసం చేయడం కూడా ఉంటుంది. ఇవన్నీ అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే కుంభరాశిలో బోలు మంది ఉంటారు, వ్యాపారాలు చక్కగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి గోచారీత్యా నడుస్తుంది కాబట్టి చెప్తున్నది. అందుకనే వ్యాపారాలు ఎవరైనా సరే మనగా వ్యాపారం చూసుకోవడం చెప్పదగినది. ఈ రాశివారు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి అఘోర పసుపు హోమం చేయించడం, అదేవిధంగా శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శనివారాన్ని కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి